అధ్యక్ష వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనియొద్దు, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దు, ఈ బడ్జెట్ లో ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, లేకపోతే విద్యార్థులు పెట్టిన బ్రేక్ఫాస్ట్ గురించి కానీ చర్చ జరగొద్దు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేలు జరగొద్దు, ఏమి జరగొద్దు. మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ మేలు జరగొద్దు. మాకు మేలు జరగలేదు కాబట్టి మేము ఈ సభ నడవని. అరే ప్రజల కోసం ఉండే ప్రజాస్వామ్యం ఉన్నది, మీకోసం కాదు. ప్రజలందరూ ఆలోచన చేసి మాకు మేలు జరగట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేమైనా మేలు జరుగుతుందో అని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేడు పెట్టారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను చేస్తున్నాం. దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం, నిబద్ధత, పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి వెల్లో ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.